వెంకటేశ్వర స్వామిని గోవిందా అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? ఒక రోజు వెంకటేశ్వర స్వామి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్లి, మీ దగ్గర చాలా గోవులున్నాయి కదా, నాకు ఒక గోవుని ఇవ్వగలవా అని స్వామివారు అడుగుతారు. అందుకు అగస్త్యముని సంతోషించి, మీకు గోవునివ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయకూడదు, దయచేసి మీ సతీమణితో రాగలరా అని స్వామివారితో అంటాడు. స్వామివారి నవ్వుతూ అలాగే అని అక్కడి నుండి వెళ్తారు. మరుసటి రోజు స్వామివారు తన సతీమణి పద్మావతితో వస్తారు. కానీ ఆశ్రమంలో అగస్త్యముని ఉండరు, తన శిష్యుడు ఉంటాడు. స్వామివారు శిష్యుడితో ఇలా అంటారు, మీ గురువు గారు నా సతీమణితో వస్తే గోవునిస్తా అన్నారు అంటూ శిష్యుడికి చెప్తాడు. అందుకు శిష్యుడు, గురువు గారు ఆశ్రమంలో లేరు, ఆయన అనుమతి లేనిదే గోవునివ్వడం కుదరదని శిష్యుడు స్వామివారితో అంటాడు. ఇంకా స్వామివారు అక్కడి నుండి వెళ్లిపోతారు. కొంచెం సేపటికి అగస్త్యముని ఆశ్రమానికి వస్తాడు. శిష్యుడు జరిగిందంతా చెప్పడంతో వెంటనే అగస్త్యముని గోవుని తీసుకుని శ్రీనివాసుడి వెంట పరిగెడతాడు. స్వామి, గోయిందా గోయిందా అంటాడు. గో అంటే ఆవు, ఇందా అంటే ఇదిగో, రెండు కలిపితే గోయిందా. అలా గోవిందుగా స్వామివారిని పిలుస్తారు.